హాయ్ అండి. ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చిన్న కర్రీ అయితే ఉంటుందండి. అది మీకు చీడి తీసి పెడుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలు బాగా తింటారు. మా పిల్లలు బాగా తింటారు. ఇది అయితే ఐదుసారి వండడం కర్రీ అయితేనే నాకు చాలా ఇష్టమైన కర్రీ కూడా. దానికి కావాల్సిన పద్ధతి మీకు చూపిస్తానండి. బీన్స్ పిక్కలు తీసుకోండి, తర్వాత ఏమో ఒక 1 కేజీ బీరకాయలు తీసుకోండి, 2 ఉల్లిపాయలు తీసుకోండి, ఒక టమాటా తీసుకోండి. పెద్ద బీరకాయ అయితే మన గాడులు పెరిగిన బీరకాయ అండి, చాలా బాగా వచ్చింది. చాలా నేతగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని బీరకాయలు పిక్కలు తొక్కలు బాగా తీసుకోండి. తెల్లగా చూసుకోండి. ఇలా తెల్లగా ఉండాలి పిక్కలు అయితేనే, అప్పుడే బాగుంటాయి. బీరకాయలు చేదు ఉంటే చూసుకోండి. మళ్ళీ చేదు ఉంటే మళ్ళీ కూర చేదు వచ్చేస్తుంది. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కోసి పెట్టుకున్నాను నేను పక్కన అయితేనే. టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. మళ్ళీ పెద్ద ముక్కలు అయితే మళ్ళీ బీరకాయలు మగ్గ కాబట్టి చిన్న ముక్కలు కోసుకోండి. ఇంకా అయితే మనం స్టవ్ మీద అయితే కళా పెట్టుకోసుకుందామండి. ఇక స్టవ్ మీద కళా పెట్టుకుందాము. ఇక్కడ ఫస్ట్ వెలిగించాను, స్టవ్ ఆగిపోయిందండి. మళ్ళీ వెలిగించాను, 2 సార్లు రిపీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టిన తర్వాత ఇందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తానండి. నేను అయితే చిన్న స్పూన్తో 4 స్పూన్లు వేస్తానండి. నాలుగు స్పూన్లు వేసిన తర్వాత మనం కొంచెం పోపు సామాన్లు వేసుకుందామండి. జీలకర్ర, పోపులు, ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో చూస్తే ఎండుమిరకాయ వేయట్లేదు నేను. ఎండుమిరకాయలు వేస్తే మళ్ళీ కారం ఎక్కువైపోద్ది. ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ కూరలో కారం వేస్తాం కాబట్టి నేనైతే ఎండుమిరకాయలు వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు తీసి ఇందులో వేస్తానండి. ఇక్కడ జాగ్రత్త కూడా అండి, తూలిపోద్ది మొహం గట్టన. నాకు 2 సార్లు మొహం తూలిపోయిందండి. కొంత పోపు వేసినప్పుడు, ఆనియన్స్ వేసినప్పుడు కొంత దూరంగా ఉండండి, లేకపోతే మొహం తూలిపోతుంది. నాకు 2 సార్లు మొహం తూలిపోయింది. అప్పుడు దెబ్బ పొక్కు కూడా వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొంత ఆనియన్స్ వేగిన తర్వాత కొంత పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చిన్న పసుపు వేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతానండి. కుకింగ్ వీడియోలు పెడతాం, మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను. షార్ట్లు కూడా చాలామంది ఫాలో అవుతున్నారండి. థ్యాంక్ యూ అండి, మరి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఫుల్ కూడా ఫాలో అవుతానండి. ఇంకైతే కొంత మగ్గింది కదండి, కొంత బేగ మగ్గాలంటే కొంత ఉప్పు వేసుకోండి, బేగ మగ్గిపోతాయి. చూడకైతే 5 నిమిషాలు మగ్గిపోయి కదండి. ఇప్పుడైతే ఇందులో అయితే మనం ముందు కూడా కడిపెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి, బీన్సును అండ్ బీరకాయ ముక్కలు కూడా వేసుకోండి. 2 బాగా వేసేసుకొని కలిపేసుకోండి. బీరకాయ చాలా నేతగా ఉన్నాయండి, కాయలు కూడా చాలా నేతగా ఉన్నాయి. మన చెట్టుకాయ అయితే మరీ నేతగా ఉందండి, చాలా నేతగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అది తింటుంటే మళ్ళీ తినాలనిపించింది, చాలా బాగుంది. శుభ్రం అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత మగ్గాలి బాగానా. ఇవి చూడండి, ఆల్మోస్ట్ బీరకాయ బాగా మగ్గింది కదండి. చూడండి పొగలు వస్తుంది. ఈ పొగలు వస్తే మనం బీరకాయ బాగా మగ్గటండి. మళ్ళీ 5 మినిట్స్ కలిపేసుకోండి. మళ్ళీ కింద పైన కలిపేసుకోండి. మళ్ళీ మగ్గపైన మగ్గుతాయి, మళ్ళీ ఉడకపోయిన ఉడుకుతాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచండి. చూసండి, మళ్ళీ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందు కూడా కోసుకుంటున్న టమాటాలు ఉన్నాయి కానీ టమాటాలు ఇందులో వేసుకుందాము. టమాటాలు వేసుకుంటే మళ్ళీ మగ్గుతాయి కాబట్టి టమాటాలు వేస్తున్నాను. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసండి. ఇంకా ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఒకసారి కలిపేసుకోండి బాగా. టమాటాలు కూర కలిపాగా బీరకాయలకి పైలు కలిపి కట్టేసుకోండి. బీరకాయలకి బాగా కలపాలి. మళ్ళీ కింద అడగడేస్తుంది. ఇందులో మన రుచి సరిపడే కారం, ఉప్పు వేసుకోండి. మీకు ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు వేసుకుని, ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. నేను పిల్లలకు వండుతాను కానీ నేను కారం, ఉప్పు తక్కువ వేస్తాను. మరి ఎక్కువ వేస్తే మళ్ళీ తింటారు కాబట్టి తక్కువ వేస్తాను. ఈ కర్రీగా మా పిల్లలకండి, మాకు కాదండి, పిల్లలకు వండుతున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ అనిపిస్తుంది కర్రీ అయితేనే. ఇది మా పిల్లలు బాగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఉప్పు కారం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి, పిక్కలు ఉడకలే చూసుకోండి. ఒకవేళ పిక్కలు ఉడకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోండి, సరిపోతుంది. నేను కొంత వాటర్ వేస్తున్నానండి ఇందులోని, అంటే పిక్కలతో ఉడకలేదు అందుకని. మరీ దగ్గరగా పడిపోతే కలుపుకోవడం కావాలి కదండి, చిన్న గ్రేవీలాగా వస్తే కలుపుకోవడం బాగుంటుంది. అంటే చిన్న నీళ్ళు వేసాను. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ అంత దగ్గర పడిపోయింది కదండి. ఈ స్టవ్ ఆపేసుకొని ఇందులోనే మన కొత్తిమీర వేసుకొచ్చేయండి. చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే, కానీ అక్కడ కొత్తిమీర లేదండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతారండి. బాయ్ అండి అందరికీ.